ప్రభునందు అందరికీ నా వందనములు శుభములు తెలియచేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం అండి. జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్. సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్. ప్రియ సోదరులుగా, సృష్టిలో ఏ విధమైన ప్రయోగం చేసినప్పుడు కూడా అది ప్రతిదీ బైబిల్లోని లిఖించబడి ఉంటుంది. బైబిల్ ముందుగా చెప్పబడి ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం దేవుని గ్రంథం, దేవుని మాటలు, దేవుని ప్రేమ లేఖ. ప్రియ సోదరులారా, అందుకే ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన గ్రంథం బైబిల్ గ్రంథం. మత గ్రంథం కాదు ప్రియ సోదరులారా. ఎవరో దుర్మార్గులు, దుష్టులు మత గ్రంథంగా చేసి పడేశారు. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు పుట్టకముందే సృష్టినే కలిగించాను. నువ్వు అడగక ముందే భూమిని సిద్ధపరిచెను. ఎవరండి? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. సూర్య చంద్ర నక్షత్రాలు, సకల కోటి జీవరాశులను అన్నీ ఇచ్చిన దేవుడు. ఏంటండి? ఎన్ని ఇచ్చారండి మనకి? మొత్తం. ప్రియ సహోదరులారా, నువ్వు పుట్టకముందే సృష్టినే కలిగించాను. నువ్వు అడగక ముందే భూమిని సిద్ధపరిచాడు ఆయన. సూర్య చంద్ర నక్షత్రాలను, సకల కోటి జీవరాశులను అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసుకుంటున్నావా? నిన్నేమడిగాడంటే తెలిసినా? న్యాయముగా నడుచుకోమంటున్నాడు. కనికరము ప్రేమించుడు. కనికరము కలగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్తత్వం ఉండాలి. దేని మనసు కలిగి ఉండము. చూసారు? దేని మనసు కలిగి ఉండాలి. దేవుని ఎదుట ప్రవర్తించుట. ప్రియమైన దేవుని వలన దేవుని ఎదుట నీవు సత్ప్రవర్తన. ఇంతే కదా దేవుడిని అడుగుతున్నాడు. ఇంతే కదా దేవుడు మనల్ని అడుగుతుండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్చలేమా దేవుని కోరిక? తీర్చేవారంగా ఉంటున్నామా? తీర్చే మార్గంలో ఉంటున్నామా? ప్రియ సహోదరులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు రాబోతున్నానండి. దేవాది దేవునికి, సర్వోన్నతుడికి, పరమ తండ్రికి, మహాదేవుడికి, సర్వేశ్వరుడికి, పరమేశ్వరుడికి, ఆయన ప్రియకుమారుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసు ప్రభు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియులారా, యేసు ప్రభు గారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములు బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వారలారా, వివాహం ఘనమైనది గాను, పాన్పు నిష్కలమైనది గాను దేవుడు వర్ణించారండి. దేవుని యొక్క సంకల్పంలో, దేవుని ప్రణాళికలో వివాహం అనేది ఘనమైనది. ప్రియ సహోదరులారా, ఇప్పుడున్నటువంటి ఆధునికంలో వివాహ బంధం అన్న పదాన్ని విచ్ఛిన్న బంధంగా మారుస్తున్న నేటి సమాజం. ప్రియ సహోదరులారా, వివాహం అనే బంధాన్ని విచ్ఛిన్న బంధంగా మారుస్తున్న నేటి సమాజం, ఆధునిక సమాజం, స్పీడ్ సమాజం, టెక్నాలజీ సమాజం, ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి దేశ సమాజం, ప్రపంచ సమాజం. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియులారా, సహోదరులారా, ఎంతటి ఆధునిక యుగంలో, ఎంత ఆధునిక యుగం చూస్తున్నారు కదా. శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారండి? ఆకాశం మీద భూమి కంటే ఉండేటువంటి జలాలు ఎక్కువగా ఉన్నాయని కనిపెట్టేటువంటి నాసా శాస్త్రజ్ఞులు, ఇస్రో శాస్త్రజ్ఞులు వెళ్తున్నారు కదా. ప్రియమైన దేవుని వారలారా, కానీ కొన్ని వేల సంవత్సరాల కిందటే దేవుడు వాటిని వేరుపరిచి సృష్టించాడన్న సంగతి వాళ్ళకి తెలియక, ప్రకృతిని చేశాడన్న సంగతిని తెలుసుకోలేక, తెలియని పదం అంటే ప్రియ సహోదరులారా, బైబిలే చదువుతున్నారు, దాన్నే చెప్తున్నారు. కాకపోతే బైబిల్ చెప్పిందని ఒప్పుకోవడానికి వాళ్ళకి మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం గొప్పదైపోతుంది కదా. ప్రియ సహోదరులారా, ఆధునిక ప్రపంచంలో వివాహ బంధాన్ని మాత్రం విచ్ఛిన్నకర బంధంగా మారుస్తున్న నేటి యువత చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు. విచ్ఛిన్నకర బంధంగా చేస్తున్నారు. వివాహ బంధానికి ఉన్న మంచి పేర్లు ఏ విధంగా అంటే 3 ముళ్ళ బంధాన్ని
మూడు ముళ్ళ బంధం అండి. వివాహ బంధం ఏంటంటే 3 ముళ్ళ బంధాన్ని 3 ముక్కల బంధంగా చేస్తున్నారు. 3 ముక్కల బంధంగా చేస్తున్నారు. ప్రియులారా, జన్మల బంధాన్ని అసలు జన్మే లేకుండా చేస్తున్నారు. జన్మల బంధాన్ని ఏం చేస్తున్నారండి? జన్మే లేకుండా చేయడం. పవిత్ర బంధం అనేటువంటి చెప్పిన బంధాన్ని అపవిత్ర బంధంగా చేయడం, అపవిత్ర బంధంగా చేస్తున్నాడు. అపవిత్రమైన బంధంగా చేసేస్తున్నారు. ప్రియ సహోదరులారా, పాశ్చాత్య దేశాల మోజులో పడి ఎంతో గొప్ప చరిత్ర, పవిత్ర కలిగినటువంటి మన భారతదేశ వివాహ వ్యవస్థను ఎంతో విచ్ఛిన్నం చేస్తున్నారండి. భారతదేశ వివాహ వ్యవస్థ అంటే ప్రతి దేశాన్ని, ప్రపంచానికే ఆదర్శమైనటువంటి భారతదేశం అండి. ప్రపంచానికే ఆదర్శమైన భారతదేశ వివాహ బంధం అంటే మన యొక్క దేశాన్ని చూసే ప్రపంచ దేశాలు దీన్ని మెచ్చుకోగలిగే పరిస్థితులు ఉంటే, ప్రియ సోదరుల భారతదేశంలోనే పాశ్చాత్య సంస్కృతి ఏర్పడిపోయి మోజులో పడి ఎంతో గొప్ప చరిత్ర వివాహ బంధాన్ని విచ్ఛిన్నకర బంధంగా వ్యవస్థ నాశనం చేస్తున్నారు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సోదరులారా, సహోదరులారా, మనం బట్టల షాప్కి వెళ్తామండి. బట్టల షాప్కి వెళ్తాం కదా, ఇప్పుడు పండుగలు వస్తున్నాయి, బట్టల షాప్కి వెళ్తారు కదండి. ఏం చేస్తారండి? రోజంతా బట్టల షాప్లో ఉంటారు. ఆడవారు అవ్వనివ్వండి, మగవారు అవ్వనివ్వండి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఎంచుకుంటారు. కానీ చెడువి, చిరిగిపోయినవి, మంచివి, కన్నాలు ఎంచుకుంటారండి. రోజంతా ఉండి మంచి బట్టలు ఎంచుకుంటాం కదా. రోజంతా ఉండి మంచి బట్టలు ఎంచుకొని ఎంత సమయం వెచ్చిస్తున్నామండి? ఉదయం 9 గంటలకు 10 గంటలకు వెళ్ళిపోతే అక్కడే టిఫిన్ చేస్తారు. అక్కడ ఉన్నట్టు హోటల్లోని భోజనాలు చేస్తారు. మధ్యాహ్నం భోజనం చేసేసి మంచి బట్టలు వేసుకున్నారు. అలాగే కూరగాయలకు వెళ్తాం కదా, కూరగాయలకు వెళ్తారు. కులిపోయిన తీసుకుంటారా? మంచి కూరగాయలు తీసుకుంటాం కదా. ప్రతిదీ కూడా మనిషి ఎంతో తూచి ఎంచుకుంటూ, అలాగే జోళ్ళు అవ్వనివ్వండి, బంగారం అవ్వనివ్వండి, వాచ్లో ఏది ఉన్నప్పుడు కూడా మనం వాడుకునే ప్రతి వస్తువు కూడా సమయాన్ని కేటాయిస్తాం. ఎంత సమయాన్ని కేటాయిస్తామండి? ప్రియ సహోదరులారా, అలాగే వివాహ బంధాలు కూడా చాలా సమయం ఇవ్వాలండి. సమయం ఇవ్వాలి. ఎందుకంటే జన్మల బంధం కదా, జన్మ లేకుండా చేయకూడదు కదా. 3 ముళ్ళ బంధం కదా, 3 ముక్కల బంధంగా చేయకూడదు కదా. పవిత్ర బంధం కూడా కదా, అపవిత్ర బంధంగా చేయకూడదు కదా. మరి అలాగ ఉండాలంటే ఏం చేయాలండి? ప్రియ సహోదరుల, జీవితకాంతం బతికేటువంటి బంధాన్ని ఏ విధంగా మనం చూసుకున్నట్టయితే మనం ఇవ్వాలి. చూసారా ఎంత సమయం ఇవ్వాలండి? కుర్రాడు ఎలాంటి వాడి తాలూకు పుట్టుపూర్వోత్తరాలు, వాడి గుణగణాలు, వాడి నడక, వాడి స్నేహం, అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎలాంటి వారు, అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎలాంటి వారు, అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఎటువంటి వారు, వారి యొక్క వంశం ఎటువంటిది, పుట్టుపూర్వోత్తరం ఎటువంటివి, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మలు, అమ్మమ్మ తాత, నాన్నమ్మ తాతలు ఇటువంటి వారు. ప్రియ సహోదరులారా, ప్రియులారా, ఇటువంటి వరకు మనం చూసుకోగలిగినట్టు చూడాలి. అంటే అంతటి ఆ యొక్క వంశం మొత్తం చూసుకోవాలి. పుట్టుపూర్వతలు చూసుకోవాలి, వారి గుణగణాలు చూసుకోవాలి, వారి యొక్క ప్రవర్తన చూసుకోవాలి. ప్రియమైన బంధువులు చూసారు, వాళ్ళ యొక్క ఆలోచించాలి, ఎంతో ఆలోచించి వాళ్ళ బంధువుల గురించి ఆలోచించాలి. వాళ్ళ బంధువులు ఎటువంటి బంధువులు, అలాగే ఇరుగు పొరుగు వారిని కూడా అడగాలి. ఇరుగు పొరుగు వారు ఎటువంటి వారికి ఉన్నట్టు గుణపెట్టి అంతమంది పెళ్ళి అయిందా, లేదంటే వాడి ఇంటికి ఏంటి సంవత్సరాన్ని పని చేయడా, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు ఇదేంటండి, వాళ్ళ పని ఏంటి, అన్నీ అంటే ఎంత సమయం ఇవ్వాలండి? చెప్పాం కదా, జన్మ బంధాన్ని అనుకునేటప్పుడు ఎంత సమయాన్ని వెచ్చించాలి. ప్రియ సహోదరులారా, అలాగే పిల్లతోలకు వివరాలు కూడా కేటాయించుకోవాలి, సమయాన్ని కేటాయించాలండి. అలా చేయక సమయం యొక్క పెళ్ళిళ్ళు పేటాకులుగా అయిపోతున్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువగా క్రైస్తవ సమాజంలో జరగడం అనేది విచారకరణీయం. ప్రియ సహోదరులారా, ఎందుకంటే మనం అంటారు కదా, దేవుని నమ్ముకుని దేవుడి బిడ్డలు అనుకుంటున్నట్టు మనమే ఇటువంటి తప్పుడు యొక్క విధానాలకు వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరులారా, కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఎర్రగా బర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, మోజుగా ఉన్నాడు, బాగానే ఉంటున్నాడు అని చెప్పేసి పాపం ఏమీ కనుక్కోకుండా చేసేస్తుంటారండి. అనుకుంటారు కానీ వాడి సంసారానికి పనికిరాక పెళ్లి చేసుకొని భార్యని నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళమని చెప్పే రోజులు వచ్చేసినాయండి. ప్రియ సోదరులు చూశారుగా ఎంతటి దుర్భర పరిస్థితి.
బాగానే నీట్గా బోటుగా ఉంటాడు, కట్నం ఇస్తున్నారు కదా, 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి పోజు కొడుతూ పెళ్లి చేసేసుకుంటాడండి. చివరికి వచ్చేటట్టు ఆమెని నా స్నేహితుడికి వెళ్ళమని చెప్పేటటువంటి గడ్డు రోజులు వచ్చేసి పెళ్లి. మరొకడైతే మరొక విధంగా ఉంటుంది, వేరే విధంగా పెళ్లికి ముందే వేరే అమ్మాయి సంబంధం పెట్టుకొని పెళ్లి చేసేసుకుంటాడు. ఈ అమ్మాయిని తో కూడా కాపురం పెట్టేసి ఒక పిల్లని కనేసి పిల్లని కనేసి వదిలేస్తుంటాడు. ప్రియతను తరువాత వదిలేస్తా అంటాడు. ప్రియులారా, రెండు పక్కన కూడా జరుగుతున్నాయండి ఇటువంటివి. ప్రియ సోదరు, ఇదేనా భారతదేశ వివాహ వ్యవస్థ? ఇంతటి పవిత్రమైనటువంటి బంధాన్ని, జన్మల బంధాన్ని, 3 ముళ్ళ బంధాన్ని, పవిత్ర బంధాన్ని ఈ విధంగా ఎన్నో. ప్రియ సోదరులారా, ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ మధ్య కాలంలో నేను వెళ్ళి పెళ్లి ప్రాంతాల్లో చూసినట్టు 4-5 ఒక కేసులు అండి, 4-5 వివాహ బంధ కేసులు నాకు చూడడం జరిగిందండి, చెప్పడం జరిగిందండి. ప్రియ సోదరు, అందువలన ఈ విధంగా చెప్పడానికి ఈ దినమున దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని, ప్రియ దేవతలు, దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు మనకి, మంచి స్వాతంత్రం ఇచ్చాడు. చెప్పాను కదా, సృష్టించి నీకు ఇచ్చాడు కదా, సకల కోటి జీవరాశులను ఇచ్చాడు కదండి. చూసారు కదా, నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, కోటి నక్షత్రాలు, జీవరాశులు అన్నిటినీ, నీకు తిండి బట్ట అన్నీ అంటే స్వాతంత్రం నీకు ఇచ్చారు. ఆ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారండి ప్రియ సహోదరులు? యమనపు బిడ్డలు శరీర అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. నీ శరీరం దేనికి ఉపయోగించుకుంటున్నావు? భోగేచ్ఛలకు, భోగాలకు ఉండాలని చెప్పి విచ్చలవిడతాను, జులాయితాను, తిరిగిపోతాను, తాగుపోతాను, చెడుతాను, వ్యభిచారుతాను, ఏంటి ప్రియ సహోదరులు ఆ యొక్క విచ్చలవిడితనాన్ని పాడు చేసుకుంటున్నారు వ్యసనాలకు. చూసారు, ఇటువంటి దురాగతాలు ఇలా ఇవ్వటం వల్లనే ఇటువంటి దురాగతాలు వివాహ బంధంలో జరుగుతున్నాయండి. ప్రియ సోదరులు, చదువుతున్నారు కదా, చదువుల్లో ఫస్ట్, ర్యాంకుల్లో ఫస్ట్, ఉద్యోగంలో హోదా ఫస్ట్, అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా ఖచ్చితంగా వివాహ బంధానికి సమయం కేటాయించాలండి. ఏదో ఉద్యోగంలో ఫస్ట్ కదా, చదువుల్లో ఫస్ట్ కదా, ర్యాంకుల్లో ఫస్ట్ కదా అని చెప్పేసి చూసుకొని వెళ్ళిపోతుంటే అసలు అక్కడ కుటుంబ పరిస్థితి, అక్కడ కుటుంబం ఎటువంటిది, ఏ విధంగా కుటుంబం అంటే ఏ కుటుంబం అది, ఎటువంటి కుటుంబం, అంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు మేమే పెళ్లి చేసుకున్నాడు, వాడికి ఇరుగు పొరుగు వాడికి ఇది ఉందా, సంబంధం ఉందా, ఇవన్నీ చూసుకోకుండా చేసుకుంటే ఇదే అవుతుందండి. మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం బంధకం కాకుండా ఉండాలంటే, తమ పెళ్ళిళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలంటే, ప్రియ సోదరులారా, నిత్య కళ్యాణం పచ్చచోరణంగా ఉండాలంటే ఏం చేయాలండి? పెళ్లి కోసం ఎదురు చూస్తున్న యవ్వనస్తులైన పెళ్లి కుమారుల పెళ్లి కొడుకులు పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు సుబుద్ధి గల భార్య కావాలని దేవుడిని అడగండి, దేవుడిని ప్రార్థించండి, దేవుడికి మొరపెట్టండి, దేవుడికి విన్నవించుకోండి. దేవుడికి నీ యొక్క మనమే విన్నవించుకోవాలి, మనుషుల ద్వారా జరగదు. ఎందుకంటే ప్రియ సోదరులారా, వివాహం అన్నది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్ర బంధం. చూసారా, వివాహం ఘనమైందని చెప్పి ఆయన చెప్పినటువంటి బంధాన్ని, అంటే ఆయన చెప్పినటువంటి బంధానికి మనం ఎంత టైం ఇవ్వాలి, ఎంత సమయాన్ని కేటాయించాలి, ఎన్ని చూడాలి, ఎన్ని మంచి గుణగణాలు చూడాలి. అందుకనే ఏదో తొందరపాటు పడిపోయి నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఎవరు పెడతాను చేసేసుకుందాం, సరే వాళ్ళు 10 లక్షలు ఇస్తున్నారు 20 లక్షలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి చేసేసుకోవటం. అలాగే అమ్మాయిలు కూడా ప్రియ సోదరులారా ఎంతోమంది కట్నాలు ఇచ్చేసుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారండి. అంటే విదేశంలో ఉంటున్నాడు అని చెప్పి పెళ్లి చేసి పంపిస్తే అక్కడ వేరే అమ్మాయితో ఆయన ఉండటం, ఈ వ్యక్తిని చంపేయటం, ఎన్నో దురాగతాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఆ వివాహ బంధానికి, మనం అంత పవిత్ర బంధానికి, జన్మ బంధానికి, 3 బుల్ల బంధానికి, ఎన్నెన్నో జన్మల బంధం అని చెప్పేసి పాటలు మాత్రం పాడుకుంటూ ఉంటారు. కానీ ఎన్నెన్నో జన్మలు ఉండండి, ఒకే జన్మ అండి. ఆ ఎన్నెన్నో జన్మల బంధం రాసిన వాడు పక్కా తప్పు. అసలు మనిషి జన్మ ఒకటే ఉంటుందండి, ఇన్ని జన్మలు ఉండవు ప్రియ సహోదరులారు. అందుకనే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదంటే, ఎన్నెన్నో జన్మల బంధం కదా. ఇప్పుడు పుట్టిన మనిషి జన్మే బంధం, ఇదే బంధం. ఈ బంధం తర్వాత ఇంక బంధం ఉండదు, చనిపోయిన నీకు ఏ బంధం ఉండదు ప్రియ సోదరులు. అందుకనే వివాహ బంధం కాకుండా చూస్తున్నారు, ఎదురు చూసి పెళ్లి కొడుకులు ఏం చేయాలండి? సుబుద్ధి గల భార్య కోసం ఎదురు చూడాలి, గుణవతి అయిన భార్య కోసం వెతకండి, పర్వాలేదు. నీ సోకులకి, నీ శిఖాలకి, నీ బట్టలకి, నీ వాచీలకి, నీ యొక్క శరీరానికి సంబంధించి ప్రతి ఒక్కదానికి వెతుకుతూ ఉంటావు కదా. నువ్వు బండి కొనుక్కోండి, కారు కొని మంచిది చూస్తూ ఉంటావు. అలాగే గుణవతి అయిన భార్య కోసం వెతకండి
ప్రేమ జీవన వాళ్ళను గుణవతి అయిన భార్య కోసం వెతకండి. సుబుద్ధిగల భార్య కోసం వెతకాలి, తిరగాలి. తిరిగితేనే కానీ అవ్వదు. అలాగే యవ్వనప్పుడు ఉన్నటువంటి పాపలు కూడా గుణవంతుడైన భర్త కోసం వెతకాలి, అబ్బాయి కోసం వెతకాలి. నిన్ను ప్రేమించి పోషించే భర్త కోసం ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థనలు చేయాలి, దేవుడిని విన్నవించుకోవాలి, దేవుడికి అడగాలి, దేవుడిని మనం చేసుకోవాలి నిత్యం. అంటే ప్రార్థన చేసుకోమని చెప్పేసానంటే ఏదో ఒకరోజు ప్రార్థన చేసేసి ఆగిపోవటం కాదు. చివరి వరకు నీ యొక్క సంకల్పం నెరవేరే వరకు, నీ యొక్క ప్రణాళిక నెరవేరే వరకు, అంటే నీ వివాహం అనేటువంటి ప్రణాళిక నేను నెరవేరాలని మనసులో అనుకుంటున్నా కనుకనే, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నా కనుక అది నెరవేరడానికి తప్పకుండా నీకు సహాయం చేయవలసింది దేవుడే, మనుషులు కాదు. మనుషులు చూసే సంబంధం చెడిపోతుందండి. దేవుడు పెట్టే సంబంధం మాత్రం చివరి వరకు నిలబడుతుంది. దేవుడు పిలిచేటువంటి సంబంధం చివరి వరకు నిలబడుతుంది. ప్రియ సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, యవనపు బిడ్డలారా, యవనపు పెళ్లి కొడుకులారా, యవనపు పెళ్లి కుమార్తెలారా, కంపల్సరిగా ఈ వివాహ బంధానికి ఎక్కువ సమయాన్ని ఇస్తూ దేవుడు ఏదైతే చెప్పాడో వివాహం ఘనమైనదని చెప్పేటటువంటి ఆ పదాన్ని నిలబెట్టుకునే వారిగా, అలాగే దేవుని యందు భయభక్తులతో ఉంటూ, అంటే భయంతో కూడిన భక్తితో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, నమ్రతతో ఉండాలి. అలాగే ముందు చెప్పారు కదండి, ఎలా ఉండాలండి? న్యాయంతో నడుచుకోవాలి, నిత్యం న్యాయంగా నడుచుకోవాలి, కనికరం గలవారి ఉండాలి, ప్రేమించేటువంటి ఎదుటి ప్రేమించే మనస్తత్వం ఉండాలి, దీన మనసు ఉండాలి. దేవుని ఎదుట నీ యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉండగలిగినట్టయితే ప్రియ సోదరులారు ప్రతి ఒక్కటి కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రియ సోదరుల ఈ దినం ఈ యొక్క వివాహ బంధం యొక్క ప్రాముఖ్యతని తెలియపరచడానికి ఈ యొక్క పాఠ్యాంశం చెప్పడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ విని గ్రహించి దాన్ని గైకొని ఆ విధంగా ప్రవర్తించేవారిగా ఉండాలని చెప్పి దేవాది దేవుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియులారా, పెళ్ళైనటువంటి యువకులకు, పెళ్ళైనటువంటి వారికి ఈ యొక్క పాటని జాగ్రత్తగా వినవలసింది కోరుకుంటున్నానండి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. క్రీస్తు మాట చెవులారా వినుకోమరి, క్రీస్తు మాట చెవులారా వినుకోమరి. నీ బ్రతుకులోన చూపుతుంది రహదారి, నీ బ్రతుకులోన చూపుతుంది రహదారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. ఆవిరల్లె కరిగిపోవు జీవితానికి, సుఖభోగమైన సోకులొద్దు శరీరానికి. ఆవిరల్లె కరిగిపోవు జీవితానికి, సుఖభోగమైన సోకులొద్దు శరీరానికి. స్వస్థ బుద్ధి కలిగించు హృదయానికి, స్వస్థ బుద్ధి కలిగించు హృదయానికి. నీ క్రియల చేత కనపరచు దైవ భక్తిని. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. అన్న వస్త్రమందు నీవు తృప్తి నొందుము, ధనము కలిమి కొరకు నీవు ఆశ పడకుము. అన్న వస్త్రమందు నీవు తృప్తి నొందుము,
ధనము కలిమి కొరకు నీవు ఆశపడకుము. శోధనలు దురాశలు మదిని రేపుచు, శోధనలు దురాశలు మదిని రేపుచు, మరణమైన వాటిలోకి నిన్ను చేర్చును. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. జగడగొండి కాపురాన్ని జార విడుగుము, నీ భర్త యందు భయము కలిగి వినయమందుము. జగడగొండి కాపురాన్ని జార విడుగుము, నీ భర్త యందు భయము కలిగి వినయమందుము. కుటిలమైన మాటలన్నీ కట్టి పెట్టుము, కుటిలమైన మాటలన్నీ కట్టి పెట్టుము. క్రీస్తు యేసు పరిచర్యలు పరమశించుము. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. కన్న తండ్రి శిరసమ్మ క్రీస్తు యేసుకు, క్రీస్తు యేసు శిరసమ్మ సంఘానికి. కన్న తండ్రి శిరసమ్మ క్రీస్తు యేసుకు, క్రీస్తు యేసు శిరసమ్మ సంఘానికి. గౌరవించు నీ భర్తే నీకు శిరసని, గౌరవించు నీ భర్తే నీకు శిరసని. దైవ భక్తి చేత పొందు ధన్యురాలని. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. క్రీస్తు మాట చెవులారా వినుకోమరి, క్రీస్తు మాట చెవులారా వినుకోమరి. నీ బ్రతుకులోన చూపుతుంది రగదారి. ప్రియమైన దేవుని వల్లరా, ప్రియ సోదరులరా, ఒక్క సోదరుడికే కాదండి, సహోదరుడు కూడా, పెళ్లి కుమారుడు కూడా, పెళ్లి కొడుకులు కూడా, భర్తలు కూడా. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. క్రీస్తు మాట చెవులారా వినుకోమరి, నీ బ్రతుకులోన చూపుతుంది రగదారి. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. నీ శ్రీమతిని ప్రేమించు మనసారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. అందరికీ వందనాలండి. దేవాది దేవునికి, సర్వోన్నతుడికి, సర్వేశ్వరుడికి, పరమేశ్వరుడికి, ఆది సంభూతుడైనటువంటి మహాదేవుడైనటువంటి పరమ తండ్రికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశం నచ్చినట్టయితే, పాఠ్యాంశం నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.